త్రితాయము త్రితాయము వ్యాపారము 4 యుగాలు నడిచి వస్తున్నాయమ్మా. త్రితాయం లోపల దేవతల పరిపాలన నడిచింది. త్రితాయం లోపల రాజుల పరిపాలన, త్రితాయం లోపల చక్రవర్తుల పరిపాలన, వ్యాపార యుగం లోపల రాజుల పరిపాలన నడిచింది. భగవంతా దేవతలు వైరు, చక్రవర్తులు వైరు, రాజులు వైరు, పోలీసు పటేళ్ళు పోయి ఇవాళ నరుల పరిపాలన నడుస్తున్నదమ్మో. తెలంగాణ వచ్చినాక మన కొత్త ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం నడిచింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. భగవంతుడా పరిపాలన పోయింది. ఇవాళ ఊరుకు సర్పంచ్ అటువంటి యొక్క ఏనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందమ్మా. ఇడికి దగ్గర భూపతి నగరం, భూపతి నగరం వేలేడి భూపతి మహారాజు, భూపతి మహారాజు భార్య దేవి సర్వలమ్మరు. సంతో ఈ పొగ జర్ర కోసం గొంతు పోయింది అనుకో. సాడకండలు వచ్చిన సరసక్క కూడా సరం మాట పెట్టే ఇంకో కట్టే దగ్గరకన్నా వస్తే మాట మళ్ళా పోయిపోయి నాకే వస్తుంది దగ్గర భూపతి నగరము రాజురా ఎక్కి చూడ ఎండిరా రాజ్యాలు 76 దేశాలు
భార్య దేవి పెరుమలమ్మ రాజ వేలుతున్నాడు దేశ అమ్మగారు నాయమ్మడే రాజు భూపతి రాజు పొద్దు దాకటి మొత్తం వేలుతుడు దేశం వేలుతున్నాడు అటువంటి కలిగేని వేడళ్లకు ఓతలని భార్య దగ్గరికి ఎట్లా వస్తుడు భూపతి రాజు భూపతి మహారాజైనా 12 కోటి 50 కచ్చేరు బంధు పెట్టిండు మాల కిరీటము తెలిసిన ధరించిండు బంగారు పాకోళ్ళు ధరించరా పెద్ద మూడు చేత పట్టిండురా రాముడా రావల్ల రాఘవా భూపతి మహారాజు వచ్చిండు దేవి పెరుమలమ్మనే కలిగేడు వేళలే అమ్మా అలనాడు భర్త వచ్చినప్పుడు వేడుకోని వెదురుకొని కలిగేడు మెడలు నింపుకుందురు మన రాత్రి కాలముల్లా ఇప్పుడు ఒకవేళ భర్త జర లేట్ అయి వచ్చిందనుకో ఇక వండింది గ్యాస్ మీకలు తీస్తారు చెరుపులో పెడతారు ఉడకొడుకుని విషయం ఎందుకు పోయినావురా ఏడు పోయినావు నువ్వు యాళ్ళకి వస్తే రేపు పోగొట్టకుండా 12 తీర మాట్లాడతారు వేసుకొని తినిపాడు నేర్చుకున్నారు నువ్వు ఎందుకు అంటుండ్రు అలనాడు భర్త వచ్చినప్పుడు వేడుకొని అటువంటి యొక్క ఎడ్డివాడు ఒకడని ఎక్కిరియరాదు కుట్టోడు మోడని కుంపియరాదు పతి దైవం మోక్షము పడితే బాంధవుడైనా ఆడిదారి బతుకు ఇప్పటికైనా అప్పటికైనా 12 ఏళ్ళ దాకా పరమేశ్వర పూజలు ఉంటాయి ఇప్పటికైనా అప్పటికైనా 12 ఏళ్ళ దాకా 10 పూజలు ఉంటాయమ్మా మరి అటువంటి యొక్క ఏనాడు కనుకనేమి కన్నుల్లో మరిచిపోయి కొన్నుల్లో యాద చేస్తారమ్మా ఆడదాని బతుకు ఎంతసేపు చెప్పిన 12 ఏళ్ళ దాకా అటువంటి ఒక ఏనాడు కన్నుల మీద ప్రేమలు ఉంటాయి 12 ఏళ్ళు దాటినాక భర్త పూజలు ఉంటాయి అమ్మా దొంగను చేసుకుంటే దొంగ పేరు పోయాలి లంగను చేసుకుంటే లంగ పేరు పోయాలి దేవుడు చేసుకుంటే తాగుబోతు పేరు వేయాలి దొంగ పేరు లంగ పేరు మోసుకుంటా అడిదాని బతుకు అటువంటి యొక్క అంగట్ల బతుకమ్మ ఎడ్డోడు
మొగడని ఎక్కిరియ రాదు, గుడ్డోడు మొగడని కుంపియ రాదు. అటువంటి ఒక్క ఆకలి అన్నం పెట్టుకొని మరి ఏనాడు ఇతరాలు మొగడు కాపురం చేసిందే ఆడినంటారు. భర్త వచ్చినప్పుడు నా భర్త అటువంటి యొక్క రాజు వేలు వచ్చినని చెప్పి నా భర్తను వేడుకొని వెతుకొని అటువంటి కలియాడి మెడలు నింపుకున్నది బాలా. వార్త ముట్టించుకొని అటువంటి కడకడ తర్వాత కొట్టినప్పుడు భర్త దగ్గరికి ఎట్లా వస్తుంది? పొంగుల బంగారం కోటైన ముచ్చమా నాయ్యా అటువంటి యొక్క నీకు వడ్డించిన గాని బామా నీ ముఖము చిన్న పోయింది ముఖము తెలివి తప్పింది మామా
చెక్కుల నీళ్ళు అట్ట వస్త్రాలు లేదా తిరిగి అన్నం లేదా బాబా తిరుమలమ్మ చిన్నమైనా వేరమ్మ నాకు చెప్పాలే బాబా చిన్నమైనా నిన్ను ఎవరు ఏమన్నారమ్మా ఎన్ని బంగారం ఉన్నది ఇరలేని రాజ్యం ఉన్నది కాచిదాకి కళ్ళాలు ఢిల్లీ దాకా చేర్చాలి 56 రాజ్యాలు 76 దేశాలు మనకు అంటున్నావు అటువంటి యొక్క ఏనాడు ఎన్ని మాట్లాడుతుంది బంగారం మన ఇంత మాట్లాడుతుంది ఎరలేని రాజ్యం కాచిదాకి కళ్ళాలు ఢిల్లీ దాకా చేర్చాలి 56 రాజ్యాలు 76 దేశాలు 4 రాజ్యాలు మన కొండ భూములు మనకు అంటున్నావు నడుస్తుందా గుడ్డోడు మగలని కుంపియరాదు ఎన్ని బంగారం ఉన్నది ఎల్లేని రాజ్యం ఉన్నది మనకు బంగారం మాట్లాడుతుంది ఎన్ని మాట్లాడుతుంది మన ఇంట్లో రాజు దాకా కళ్ళ ఢిల్లీ దాకా దేశాలు ఉన్నాయి కొడుకున్న కొడుకున్నారా కల్లాలు ఢిల్లీ దాకా దేశాలు 50 రాష్ట్రాలు 76 దేశాలు గోత్రం కొని కొడుకులు
బిడ్డ లేక బాయరాదా ఎందుకయ్యా ఎందుకయ్యా బంగారం మనకెందుకయ్యా మరి అటువంటి యొక్క రాజాలు చేశాలు మనకున్నాయి కడుపులో పుట్టిన కొడుకులు వేరయ్యో నాదా మనకు కడుపులో పుట్టిన బిడ్డలు లేరు రాయ్యా కొట్టు దీని ముఖము చూడొద్దు కొట్టు రాని దీని ముఖము చూడొద్దని కొట్టు పేరు వచ్చారయ్యా ఓనాదా కొట్టు బతుకు ఎందుకయ్యా ఓ దేవుడు ఆడదానికైనా నాదా పెళ్లి వేసుకున్నాక ఒక ఏడాది రెండేళ్లకు అమ్మని పిలవండి ఆడి జలం ఎందుకయ్యా ఓ దేవుడా పిల్లలు లేని ఇల్లు నాయ్యా పీరీల కొత్తవయ్యా ప్రాణనాడు పీరీల కొత్తవయ్యా ప్రాణనాడా పసిపాలన లేని ఇల్లు ఓ దేవుడా పాలించకున్నాడా ఎల్లి బంగారమయ్యా ఎవరి పాలు రాజముండి ఎవరి పాలు ప్రాణనాడా దేశముండి ఎవరి పాలు ఓ దేవుడా కడుపుల పుట్టిన కొడుకులు లేరు బలగెత్తి పాడరయ్యో ప్రాణనాడా పేరు లేక భాయే లేక భాయే సత్తుల వేసుకునే సుత్తుల కదా తల్లుకు సుత్తుల కదే రేపు మన కాలు రెక్కలిగి మంచాన వడ్డనాడు నాదో అటువంటి యొక్క కొడుకులుంటే మరి ఏడాది కలిగినవి మన ప్రాణం పోయినాక మన కాశగ్రహణం చేసి అటువంటి యొక్క 5 వద్దుల అన్నారం పెట్టి ఏడాది 9 వద్దుల తలకొడు పెట్టి తలగొరిగించుకొని మరి అటువంటి యొక్క మన కార్యకర్తలు వేసిందే కొడుకులు నాయనా కొడుకులు లేని బతుకు ప్రాణనాదా కోడళ్ళ పాడరాదా ఓ దేవుడా లేని సావు ప్రాణనాదా దోషమంటనయ్యా ఓ దేవుడా కూరాడు లేని ఇల్లు ప్రాణనాదా దోషమంటనయ్యా ప్రాణనాదా 7 ఏళ్ల పిల్లలు నాదో నన్ను పెళ్లి చేసుకున్నావు నువ్వు ఎడవచ్చాయి చెప్ప వద్దలేను నానా నన్ను ఎన్నోడు విట్టలేదయ్యో నీ ప్రేమతోడి రాదుకుంటున్నావు నీ ప్రేమతోడి నన్ను అటువంటి యొక్క ఏనాడు 10 మందిలో నన్ను రాదుకున్నావయ్యా కల్లాలు ఢిల్లీ లాగా దేశాలు ఖరాబులు 66 రాజ్యాలు ఉన్నాయి బాబా మనం 100 రాజ్యానికి రాజులు దేశానికి చక్రవర్తులు ఉన్నవే తమ్ము లోపలనే నాయి బాబా ముల్లారం ఎత్తినా మోసింది బాలుడు మన కొడుకులు అనుకున్న
పట్టణంలో ప్రజలందరూ మన కన్న బిడ్డలే బాబా. ఎందుకంటే దుఃఖపడతా ఉన్నావమ్మా, ఇంటవయ్యా నాదా. నాద ప్రాణానా ఎండి దిన్నోడు మన కొడుకులంటవా, బంగారం దిన్నోళ్ళు మనల్ని బయట వారేస్తారంటవా. నాదా ప్రాణేశ్వర, అటువంటి ఎండి దిన్నోళ్ళు మనల్ని అటువంటి యొక్క ఏనాడు మనల్ని బయట వారేస్తారు. మన బంగారం దిన్నోళ్ళు మన బయట వారేసి మన సౌకర్యాలు చేస్తారంటావు. మన పట్టణములో ఆడబిడ్డలు అటువంటి ఆడవారేమో మన బిడ్డలు అంటాము, అటువంటి మగవారు మన కొడుకులు అంటామయ్యా. ఎంతసేపు చెప్పినానే ఓ నాదా, ఎంతసేపు చెప్పినానే మనకు కోడలు ఉండాలి, తన కోడలు ఉండాలి, తన కోడల తన కోడలు వండాలి, కాలం నిండాలి, కష్టం నిండాలి. మరి అటువంటి యొక్క మన ఆటలు చేయాలి బాబా. ఎట్టివాడ గుడ్డోడు అది ఎట్టోడు గాని గుడ్డోడు గాని తన కడుపులో ఉట్టాలే. మరి తన కడుపు మోసి అటువంటి యొక్క కాలో తప్పో తనకు కావాలి నాదా. నాదా ప్రాణేశ్వరం ఒకరి కడుపు ఒకరికి ఎన్నడు కావాలి. అక్క పిల్ల ఆత్మకు రాదు, తెల్ల పిల్ల చేతికి రాదు. పరాయి పిల్లకు గాజులు పెట్టిస్తే పైసలు చేకు బ్రాహ్మణ చేకు అంటారయ్యా. ఎట్టోడ గుడ్డోడ తన కడుపులో ఉంటాను, తనకు కావాలి. అమ్మాయి పిలిస్తే మనకు ఆనందం ఉంటుందయ్యో. మరి అటువంటి తనకు కోరను తన కోరుతున్నా తన తాలో తప్ప తనకు అటువంటి ఒక ఘర్షణ నిండాలని మరి ఎట్టోడ గుట్టోడు తన కడుపులో ముట్టాలి. అమ్మని పిలిస్తే ఆనందం ఉంటుంది నాదా. ఒకరి కడుపు అక్క పిల్ల ఆత్మకు రాదు, చెల్లె పిల్ల చేతికి రాదు, పరాయి పిల్ల కాదు పెట్టిన భ్రమణ చేయడు, పైసలు చేయడు అంటారు నాదా. ఒకరి కడుపు ఒకరికి వెళ్ళడు కాదు నాదా, కాదు నాదా. బామా పెరమలమ్మ, ఒకవేళ గనక రాజముదేశం ఉన్నది కొడుకులు బిడ్డలు లేనని బాధపడుతున్నవా? పండుగ తెచ్చి పెంచుకోవచ్చు పెంచనీకి ఎక్కడ పోదాము మనము? బామా అడిదాని వద్ద అన్నమంటారు, మగవారి వద్ద సంతానం అంటారు. ఏమి చేద్దాం బాబా, భగవంతుడు మన వద్ద సంతానం రాయలేదేమో. నాదా బలవంతు ఎట్లా ఉంటే గట్టది అంటావు, ఎంతసేపు ఎట్లా మంది పట్టు పడతావయ్యా. నాదా మాట కోరుకుంటున్నాయ్యా, కాకపోతే ఎన్ని కోరుకున్నా నేను చేసుకున్న భార్య
కాశీ కైలాసం ఓనంది మానంది తిరుపతి తిరుమల వాడ తుంగభద్ర భద్ర నారాయణ పూజలు చేయిస్తే మనకు ఒక్క దేవుడు వేస్తున్నారా పేరనాదా మనకు వరమోడి కట్టున్నారా పేరనాదా నోమి పేరు ప్రాణనాదా కాశీల ముయి ఉంటా కలిపీతనయ్యా కొడుకులు ఉత్తరాదా ప్రాణనాదా వెట్టి బాలనయ్యా ఓ దేవుడా బిడ్డలల్ల ఉడతారయ్యా ఓ నాలుడా ఆడిల్ల పెరవలమ్మ ధర్మలమ్మ కైలాసం ఓనంది మానంది తిరుపతి తిరుమల తిరుపతి నారాయణ పూజలు చేయిస్తే ఒక దేవుడు వెచ్చి వరబడి దేవుడు వెచ్చి మనకు ఫలమిస్తానయ్యా ఒకరి కడుపు ఒక్కరికి ఎప్పుడు మన తండ్రి కావద్దు అనొద్దు సేపు చెప్పిన పరాయి పిల్లలు ఆడుకుంటే మన కొడుకైతే మన బిడ్డ అయితే చెంప దెబ్బ కొడితే అట్లా పోయేస్తుంది మళ్ళీ అమ్మని పిలుస్తుంది అదే పరాయి పిల్లలు సాగుకున్నాం అనుకో చెంప దెబ్బ కొట్టినట్టు అయితే లంజ కొడుకు ఇంటికాడ ఎందుకు ఉండాలి నా తల్లి వెళ్ళిపోతారు మనకు దోషం వస్తుంది నాదా ఎంతసేపు చెప్పే మన కడుపులో ఉంటాలి అవునంటే కాదంటున్నావు కాదంటే అవునంటున్నావే తప్పకుండా ఒకవేళ పూజల సేవలు కడితే మన వద్ద సంతానము అవుతుండొచ్చు అని అంటున్నావని చెప్పి ఒకవేళ రాజా భూపతి వారాలమ్మా దేశమంతా మంత్రులుగా చెప్పిండు మంత్రులారా నేను వెళ్ళి వస్తున్న సంతానం కొరకు ఒకవేళ సకల యాత్రలు తిరుగుతా వచ్చేదాకా రాజం పైలమన్నాడు ఇళ్ళల్లో ధనమంత బండ్ల నింపిండు ఒకవేళ కనుక భార్యభర్తల బండి లోపల కూర్చొని బంగారం 7 నాగబల్ల నిండా ధనం తీసుకొని కల్లా పుణ్యక్షేత్రాలు విరుగుతామన్నారే బయలు వెళ్ళిండ్రో రయ్యా
పోతున్నారు. భార్య భర్తలే అమ్మా అటువంటి యొక్క భర్తని చెట్ల చూస్తురు, పందిరు ఏస్తుర్రు, నోములు నోముతురు, తెల్లని రాళ్ళ చూసి దేవుడు అంట మొక్కుతుర్రు. ఒక దేవుడు మెచ్చలేడు, వరం ఇస్తలేడు, పర దేవుడు వెచ్చి ఫలమిస్తలేడు. కాశీదాకా కళ్ళాలు నోముతున్నారు, ఢిల్లీ దాకా దేశాలు అటువంటి యొక్క ఏనాడు తీర్థయాత్రలు తిరుగుకుంటా ఒక దేవుడు ఇక మెచ్చడాయే కాశీల కైగుట్ట కలుపుతున్నారు, ఢిల్లీ దాకా నచ్చి ఒక దేవుడు మెచ్చలేడు, వరం ఇస్తలేడు, మన దేవుడు మెచ్చి ఫలం ఇస్తలేడు. మరి అటువంటి ఎన్నో పూజలు చేస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు, మరి ఎన్నో పూజలు కడుతున్నారు, ఇలా వాటి నుంచి పూజలు కడుతున్నారు. భార్య భర్తలు పట్టిన పురుషులే